అంతే అక్క. ఎలా చేసా? అంతా బాగానే ఉంది కానీ ఇంకా అక్కడక్కడ బ్లాంక్ అవుతున్నారా? అదొకటి చూసుకో చాలు. సరే అక్క, మళ్ళీ చేస్తా. తప్పుగా వస్తే చెప్తూ ఉండు. పర్ఫెక్ట్ అయినంత వరకు చేస్తూనే ఉందాం. సరేరా, స్టార్ట్ చేద్దామా? సరే. యాక్షన్. యమా ఏమంటివి మా 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 మానవ. కట్. అసలు ఏం చేస్తున్నావు అర్థం అవుతుంది అర్జున్ నీకు? డైలాగ్ ఎందుకు మర్చిపోతున్నారా? సారీ సార్. చట్ ఎలా. సరే భయపడక, ఫ్రీగా ఉండు. ఇంకొక 10 minutesలో నువ్వు స్టేజ్ ఎక్కబోతున్నావు, ఓకేనా? అక్కడ ఏ తప్పు చేయక వెళ్ళు, రిలాక్స్ అయిపో కొంచెంసేపు. వెళ్ళు. ఓకే సార్. బ్రో మీరే కదా యాక్ట్ చేసింది ఇందాకలా? అవును బ్రో. బ్రో ఇలా తీశారు బ్రో యాక్టింగ్. థ్యాంక్ యూ బ్రో. అంతా బాగానే ఉంది కానీ మధ్య మధ్యలో లైట్గా దొబ్బెడుతున్నారు బ్రో. మీరు ఏమనుకోరంటే నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఏంటి బ్రో అది? ఛీ, పిచ్చానికేమన్నా? నాకేమేం వద్దు, నన్ను నేను చూసుకోగలను. ఎందుకు బ్రో అంత మంచిగా ఉండి మొత్తం ఏం చేస్తావు చెప్పు. అయినా ఏదో నీకు హెల్ప్ అవుతుందని తెచ్చాను అంతే. హెల్పా? నా హెల్త్ సంకనాగిపోద్ది. అయినా నన్ను నేను చూసుకోగలనులే. నీ మాట కాదు నా మాట కాదు, ఒకసారి ట్రై చేసి చూడు. నచ్చితే స్టేజ్ మొత్తం నీదే, నచ్చకపోతే వదిలేస్తావు, అంతేగా. బ్రో ఇది ఎలా వాడాలి? ఏం లేదు బ్రో, మీరు బిగినర్ కాబట్టి ఆ ప్యాకెట్ తీసుకొని మీ వాటర్ బాటిల్లో వేసుకొని మంచిగా షేక్ చేసుకొని తాగారంటే స్టేజ్ మొత్తం మీదే ఇంకా. యమా ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రాలను సైతం మంటగప్పి పతి ప్రాణాలు దక్కించుకున్న నారీ మణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్ష గావించి మీ పాసమునందు గడ్డి పోచగించి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరిగెత్తించిన పసి కందువు మార్కండేయుడిదే జాతి, మానవ జాతి. నీచమన్న మా జాతి మూలన్న ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు మమ్ము జాతి అని అవలీహన చేయుటయా? ఎంత వివేకం, ఎంత విజ్ఞానం, ఎంతటి కుసంస్కారం! నేటి నుంచి దేవుడధికుడు నరుడుత్తముడన్న కించ భావాన్ని కూకిడి వేల సైతం పెకిలించి వేసదా? ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు నేలే అష్ట దిక్పాలకులు, మనుగడనించే పంచభూతల సైతం ఓహో జయ హో నరుడాన్ని హర్షించే విధముగా ఈ సింహాసనిని అధిష్ఠించదా? స్వర్ణ మణిమేయ రత్న కచ్చలంకరమైన సభా మందిరమున అకుంఠిత సేవ దీక్ష పరివార సమూహ మధ్యమున భూత పరిరక్షణ ఈ రౌద్రమున శరవదా సతదా సహస్రద పాప పుణగమన కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళనగా వించదా? ఎనీ డౌట్స్?
చెత్తనా కొడక దాదా మాలిచ్చి నమ్మడానికి రా, అందులో సగం వేయడానికి కాదు. ఇలానే వాడేస్తే దాదాకి ఏ సమాధానం చెప్పాలరా నేను? ఎలగల కొరికేసని చెప్పు. రే మళ్ళీ నేను మాల్ తీసుకున్నావా? అవును, కొత్త సాగర్ అనుకుంటా, భలే ఎక్కింది. స్టార్టింగ్లో అనిపించలేదు కానీ తర్వాత అంతా గట్టిగా ఎక్కింది. రే దాదాకి డబ్బులు ఇవ్వకపోతే మన బాడీలు కూడా దొరకరా? అది నా ప్రాబ్లం కాదు. దాదానే కాల్ చేస్తున్నాడు. హలో దాదా. సరికి 7 వరకు వచ్చింది. వస్తాను దాదా. సరే, రేపు సాయంత్రానికి లొకేషన్ పెడతా, ఆడికి డబ్బుతో వచ్చాయి. అలాగే తెస్తాను. డబ్బుతో పారిపోవాలని చూడకరి. ఫిరోజ్కి ఏమైందో తెలుసుగా. ఫిరోజ్లో కాదు బాయ్. ఏంటి ఫిరోజ్ ఏదో అంటున్నాడు? ఎవడాడు? ఫిరోజ్ అని దాదా దగ్గర ఒకటి పని చేసేవాడు. ఒకరోజు దాదా డబ్బుతో పారిపోవాలని చూశాడు. వాడిని దాదా పట్టుకొని నడి రోడ్డు మీద అతి కిరాతకంగా చంపాడు. ఇప్పటి వరకు వాడి బాడీ కూడా దొరకలేదు. రేపు సాయంత్రం. ఈరోజు డేట్ ఎంత? Feb 13. ఇది ఇష్టమావా? ముందు మాలమే మార్గం చూడరా. నా దగ్గర పాత పార్టీ ఒకటి ఉంది, వాడిని అడిగి చూస్తా. ముందు అదే చేసి తగలట ఫస్ట్. అదే తనకు చెప్పావా నీ ప్లాన్ గురించి? తనే ప్లాన్ చేస్తాందిరా. అయితే ఇంకే నీ బర్త్డే రోజు తను ప్రపోజ్ చేస్తున్నావు. అయినా నువ్వు లక్కీరా, వ్యాలంటైన్స్ రోజు నీ బర్త్డే పడింది. మరేంటి ప్లాను? ప్లాన్స్ ఏం లేవు కానీ 6 లోపు తనకు ఎలాగైనా ప్రపోజ్ చేయాలి. మళ్ళీ ముహూర్తం దాటిపోద్ది. అన్నా ఇంకో 2 hours తను ప్రపోజ్ చేస్తున్నావు. ఎరా పిల్లలు వస్తే మమ్మల్ని మర్చిపోగా. అలా ఏం కాదు. తను వస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా. హ్యాపీ బర్త్డే. చూసించాలే పదా. సీన్ చదువు. చదవండి సార్. అయితే ఓకే. ఓకే. నువ్వు కూడా పైకి వెళ్ళి ఎందుకు? రిహార్సల్ చేయి, వెళ్ళి. ఓకే సార్. యాక్షన్. అయ్యా మా అబ్బాయికి ఏమైందయ్యా? మీ అబ్బాయికా? అది ఆపరేషన్ చేయాలండి, 6 లక్షలు కట్టాలి. అయ్యా మీ కాల్ ముక్కడయ్యా, ప్లీజ్ మా అయ్యా, కాలు మా పడితే అబ్బాయి, ఏమొస్తది? ప్లీజ్ అయ్యా. లగండి అబ్బా, సెక్యూరిటీ తీసుకెళ్ళండి అవన్నీ. అర్జున్ 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 రే, అర్జున్ లెగరా రే. రే అర్జున్, అర్జున్ అర్జున్ రే, అర్జున్. బా, బర్త్డే రోజు కూడా ఎవడైనా ఇన్ని ప్రదక్షిణాలు చేస్తాడా? కాలు బీగేస్తున్నాయి. నాకేం నొప్పి పెట్టట్లేదే. 20 ప్రదక్షిణాలు చేయించావు నా చేత. నేను ఈజీగా 50 చేస్తా. ఏముంది అందులో? నా వల్ల కాదు గురు. ఇంకా అక్కడక్కడ బ్లాంక్ అవుతున్నారా? డైలాగ్ ఎందుకు మర్చిపోతున్నారా? మీరేమనుకోరంటే నా దగ్గర సొల్యూషన్ ఉంది. అబ్బా, సెక్యూరిటీ తీసుకెళ్ళండి అవన్నీ. అర్జున్ అసలు ఏమైంది నాన్న వాడికి? 4 రోజులుగా వాడు డ్రగ్స్ తీసుకుంటున్నాడు. బయట ఎవరైనా తెలిసి ఉంటే కేసు పడి జీవితం నాశనం అయ్యేది. అందుకే ఇంటికి తీసుకొచ్చేసాం. తను మళ్ళీ మామూలుగా మారుతాడు కదా నాన్న? కొన్ని రోజులు ఇంట్లోనే ఉంచుదాం, మెల్లగా రికవర్ అవుతాడు.
ఏమైందిరా ముఖం మొండెలో పెట్టు. మీ క్లయింట్ ఏమయ్యాడు? ఆ, అంటే మెసేజ్ చేశాను. మెసేజ్ ఏంట్రా, కాల్ చేయరా? ఇన్ని రోజులు ఫీల్ ఉన్నావు, కాల్ చేయడం తెలీదా? సరేరా బాబు, నువ్వే కరెక్ట్. రిప్లై చేయడరా? ఏమంటున్నాడు? వద్దంటున్నాడు రా. ఏదో చెప్పమ్మే. కొత్త స్టఫ్ అని చెప్పి అమ్మేస్తా. ఆ పని చేయి. జాక్పాట్. సరే పద అమ్మేద్దాం. నువ్వెక్కడికి? కూర్చో, నేను ఒక్కడో పోతా. మధ్యలో కొట్టవు కదా. కొట్టంలేరా బాబు. అడెక్కడికి? 5 మినిట్. ఇప్పుడు ఏం చేస్తారు 5 మినిట్? నువ్వేమైనా ఫ్యాషన్ షోకి వెళ్తున్నావేంట్రా? 200 గ్రాములకి అంత బ్యాగ్ ఎందుకు? అరే నాతో మళ్ళీ తిట్టించుకోకు. ఇన్ని రోజులుగా ఈ ఫీల్డ్లో ఉంటున్నావు, తెలీదా? తెలీదురా. అదే తెలుసుకో. ఇలా వెళ్తేనే ప్రొఫెషనల్ ఉంటుంది. పువ్వా. నీ మొహన్కు దండంరా బాబు. థ్యాంక్స్ మాయా. అర్జున్, చెప్పక్క. అర్జున్ ఇటు చూడు సీరియస్గా. చెప్పు. అర్జున్ నాకు ప్రామిస్ చేయి, అలాంటి వాటి జోలికి వెళ్ళనని. సరే, ఆయన ఇప్పుడేమన్నా ఎందుకు? నాకు ప్రామిస్ చేయరా, వాటి జోలికి వెళ్ళనని. సరే, నీ మీదొట్టు, వాటి జోలికి వెళ్ళను, ఓకేనా? సరే. యాక్చువల్లీ నేను మళ్ళీ నా యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? సరే, నీ ఇష్టమే. నీకు గుర్తుందా మన ఫస్ట్ ఇయర్లో నీ బండి ఇక్కడే ఆగిపోయింది? నాకెందుకు గుర్తులేదు? ఆ రోజు నువ్వు హెల్ప్ చేయకపోయింటే ఇంటికి వెళ్ళేదాన్నే కాదేమో. అయినా ఆ రోజులే బాగుండేవి. నిజమే. ఏమైంది, మళ్ళీ సబ్జెక్ట్ ఉండిపోయిందా ఏంటి నిజంగా? ఇట్స్ ఓకే, మళ్ళీ రాదులే. ఏమో, నాకు నమ్మకం లేదు. అరే ఆరైపోతుంది, ప్రపోజ్ చేయాలి. నీ మనసు ఎలా మార్చాలో నాకు తెలుసు. ప్రియమైన సమీరా గారికి నేను చెప్పాలనుకుంటుంది ఏమనగా, పెద్దగా ఏం ప్రిపేర్ అవ్వలేదు, సారీ. లైఫ్లో నేను అనుకుంది ఏం జరగలేదు, మేబీ అదే లైఫ్ ఏమో. ఇప్పుడైతే ఒకటి అనుకుంటున్నా, అది ఎట్టి పరిస్థితిలో నిన్ను వదులుకోకూడదు అనుకుంటున్నా. అదేంటో, నీతో ఉన్నంతసేపు నేను నాలా ఉంటా, ఫిల్టర్ లేకుండా. అండ్ నీతో ఉన్న ఆ చిన్న చిన్న మూమెంట్స్ నాకు చాలా స్పెషల్గా ఉంటాయి. అండ్ మన మధ్య అయ్యే ఆ చిన్న చిన్న క్యూట్ గొడవలంటే కూడా నాకు చాలా ఇష్టం. సమీరా, సో ఫైనలీ ఐఎమ్ గోనా టెల్ యూ వన్ థింగ్. ఐ లవ్ యూ. చెప్పు. రే ఎంతగా ఉంది అనుకుంటున్నావు? 13,000 అనుకుంటున్నా. రే మరి 4 times రా. నాకు తెలుసు మూవీ బాయ్. ఈ పాట సెట్. జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా జోరుగాలిలో జాజి కొమ్మ జాలనీయకే కళ పయారి వాళ్ళు కళ్ళలో
హలో బ్రో, లొకేషన్ దగ్గరికి వచ్చాను, ఫాస్ట్గా రండి. సరే. ఏ పిచ్చి పిచ్చి కండి ఇక్కడ బాగున్నాడు గెలుగుతాను రే. హలో బ్రో, ఓ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. తిడతాడేంటి బాకలే. దీనమ్మ అరగంట అయింది, ఏం చేస్తున్నాడు వీడు? బ్రో అరగంట అయింది బ్రో, ఎక్కడ ఉన్నావు? అయ్యా ఫాస్ట్ రా బ్రో, నాకు వేరే పనులు ఉన్నాయి. బొక్కడు వదిలే బొక్కలే. డబ్బులు తెచ్చా? పిచ్చిలేండి రావటంగా. స్టార్టింగ్లో అనిపించలేదు కానీ తర్వాత గట్టిగా ఎక్కింది. అక్క, ట్రైపాడ్ ఎక్కడ పెట్టావు? కబోర్డ్లో ఉంటుందిరా, చూడు. ఎక్కడ పెట్టావు అక్క? పైన కింద? ఏమోరా గుర్తులేదు. ఎక్కడ పెట్టింది? ఎవరే ఉంటారు? వ్యాలంటైన్ సెలబ్రేట్ చేయాలన్నా ఎవరైనా ఉండాలిగా. ఎక్కడ పెట్టిందిరా? దొరకట్లే. ఎహే,
ఇది స్క్రిప్టెడ్ కాదు, ఒక రియల్ కథ. ఆర్టిస్ట్ అయినా ఒక అర్జున్ కథ, డ్రగ్ లార్డ్ అయినా విక్రమ్ కథ, ఆ ప్రేమికుడు అయినా ఒక అభి కథ. అర్జున్, నేను వాడికి ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా యాక్టింగ్ టైంలో నన్ను సార్ అని పిలిచేవాడు. కానీ మత్తులో పడి దూరం అయిపోయాడు. డ్రగ్స్ తీసుకున్నాడు, చనిపోయాడు. అమ్మినోడు చనిపోయాడు. ఆఖరికి ఏం సంబంధం లేని వాళ్ళు కూడా చనిపోయాడు. కాబట్టి దయచేసి మీ వాళ్ళందరినీ వీటికి దూరంగా ఉండమనండి. మత్తులోకి వెళ్ళారంటే మీకు దూరం అయిపోతారు. ఈ ఒక్కసారికి ప్లీజ్. నా వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఒక్క పని చేయకుండా ఉండుంటే ఎంతోమంది జీవితాలే బాగుండేవి.